విశాఖ నగరంలో వివిధ పనుల మీద వచ్చేవారు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఏ హోటల్కో వెళ్ళాలి అంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అవకాశం లేని వారు ఏ పార్కో బీచ్నో వెతుక్కోవాల్సిందే. ఇప్పుడు ఆ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో ఆధునిక వసతులతో విశాఖ రైల్వే స్టేషన్లో క్యాప్సుల్ హోటల్ అందుబాటులోకి వచ్చేసింది. స్లీపింగ్ ప్యాడ్ సిస్టమ్ని పరిచయం చేస్తూ మరి ఆ విశేషాలేంటో ఒక లుక్కేద్దాం. ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. రైల్వే స్టేషన్ అంటుంది ఈ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనుకుంటున్నారా? నిజంగానే విశాఖ ప్రజలకి ఒక కొత్త ఆలోచన, కొత్త ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ని ఇక్కడ కొంతమంది పరిచయం చేస్తున్నారు. దాన్ని నేను మీకు చూపించబోతున్నాను. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో నాన్ ఫెయిర్ రెవెన్యూ కింద స్లీపింగ్ ప్యాడ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు కోస్టు రైల్వేలోని వాల్టేర్ డివిజన్లో అధికారులు తీసుకున్న ఒక వినూత్న చొరవతో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఈ సౌకర్యం ఈస్టర్న్ జోన్లో ఇదే మొదటిది. ప్రయాణికులకు ఆధునిక, బడ్జెట్ స్నేహపూర్వక వసతి సౌకర్యం కల్పించడం లక్ష్యంగా రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీ ఈ ప్రాజెక్టుని ఈ వేలంలో దక్కించుకుంది. ఈ సౌకర్యం విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని 1వ అంతస్తులోని గేట్ నెంబర్ 3 PF నంబర్ 1 వద్ద ప్రయాణికులకు అందుబాటులో ఉంది. కాస్ట్ అయితే బాగుందండి, రీజనబుల్గా ఉంది. ట్రైన్ నుంచి రాగానే డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మన ఏమైనా వర్క్ ఉన్నది చూసుకోవచ్చండి. ఇది మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరికీ బాగుంటుందండి. అంటే లాంగ్ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఏమైనా చూసుకోవడానికి అది చాలా బాగుంటుందండి. నేను రియల్ ఎస్టేట్ వర్క్ మీద వచ్చానండి. అదండి చాలా కాస్ట్ బాగుందండి, చాలా బాగుంది. 24 అవర్స్కి 400, డబుల్ బెడ్రూమ్ అయితే 600, డబుల్ బెడ్ అయితే 600 అండి. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. బాత్రూమ్ అవి బాగుందండి, ఏసీ బాగుంది, చిల్డ్ ఏసీ, వైఫై కూడా చాలా బాగుందండి. కనెక్షన్ వైఫై ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అది డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది కాబట్టి వస్తున్నాం చూస్తా. సౌకర్యం, సౌలభ్యం, భరించగలిగే ధరల్ని కోరుకునే ప్రయాణికుల కోసం రూపొందించిన స్లీపింగ్ పాడ్స్ 88 వరకు ఏర్పాటు చేశారు. 73 సింగిల్ బెడ్లు, 15 డబుల్ పడకలు, ప్రత్యేక బాత్రూంలు, డ్రెస్సింగ్ రూమ్తో కూడిన ప్రత్యేక హాల్లో మహిళల కోసం 18 పడకలు ఏర్పాటు చేశారు. అతిథులందరికీ ఉచిత వైఫై, 24 గంటలు వేడి నీళ్లు, స్నాక్స్ బార్ కూడా ఉంది. పర్యాటక సహాయం కోసం ట్రావెల్ డెస్క్ అందుబాటులో ఉంచారు. విశాలమైన బాత్రూంలు, ఆధునిక మరుగుదొడ్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సింగిల్ బెడ్ 3 గంటల వరకు 200 రూపాయలు, 3 నుంచి 24 గంటలకు 400 రూపాయలుగా నిర్ణయించారు. డబుల్ బెడ్స్ 3 గంటల వరకు 300 రూపాయలు, 3 నుంచి 24 గంటలకు 600 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో గేట్ 3లో ఉన్న క్యాప్సుల్ హోటల్ దీంట్లో ఉన్నాను. పేరే కొత్తగా ఉంది అనుకుంటున్నారా? మరొకసారి ఇదేంటి అనేది చూద్దాం. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అసలు విశేషాలు ఏంటనేవి ఒకసారి మనం సెర్చ్ చేద్దాం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఇది క్యాప్సుల్ హోటల్గా విశాఖ ప్రజలకి పరిచయం అయింది. అయితే దీనికి సంబంధించి వివరాలు కనుక చూసుకుంటే కనుక విశాఖపట్నం వివిధ పనుల మీద వచ్చే ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతో ఒక మంచి హోటల్ ఫెసిలిటీస్ని ఇక్కడ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వాహకులు ఈ క్యాప్సుల్ హోటల్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇలా క్యాబిన్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ క్యాబిన్ సింగిల్ బెడ్స్, అంటే 75 వరకు ఇలాంటి సింగిల్ బెడ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది స్లీపింగ్ ప్యాడ్స్ అంటారు. అయితే జపాన్లో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్, అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ మందికి స్టే చేసే అవకాశం కోసం ఈ రకమైన స్పేస్ని మనం మేనేజ్ చేసుకుంటూ ఉండే ఫెసిలిటీస్ని అయితే ఉంటాయి. ఆ మెథడ్ని వీళ్ళు ఇక్కడ పరిచయం చేస్తూ ఈ హోటల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇది స్లీపింగ్ ప్యాడ్స్గా పిలుస్తారు. దీన్ని క్యాప్సుల్ హోటల్ అని కూడా అని అంటారు. అయితే దీంట్లో ఏంటంటే క్యాబిన్ వైజ్గా రూమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. 75 రూమ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే డబుల్ బెడ్స్ కూడా ఉంటాయి. డబుల్ బెడ్స్ అంటే దాదాపుగా అవి 15 వరకు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో కనుక మనం చూసుకుంటే ఫెసిలిటీస్ ఒక పెద్ద మంచి స్టార్ హోటల్లో ఉన్నంత ఫీలింగ్లో ఇక్కడ ఈ ఫెసిలిటీస్ తక్కువ. మరి రేట్ ఎంత అని ఆలోచిస్తున్నారా? కేవలం 3 అవర్స్కి 200 రూపీస్, అంటే
చాలా నామినల్ ప్రైస్. దీనికోసమే ఇక్కడ రైల్వే అధికారులు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఎందుకనంటే అప్కమింగ్ డేస్లో వైజాగ్ అనేది చాలా క్యాప్టివ్ సోర్స్గా ఉన్న ఒక సిటీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు, లాట్ ఆఫ్ పీపుల్ రావడం వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక మంచి తక్కువ రేటుతో ఉన్న ఫెసిలిటీస్ని ఇవ్వాలని చెప్పి పబ్లిక్ కోసం ఈ రకమైన క్యాప్సూల్ హోటల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలామంది వస్తున్నారు, ఆల్రెడీ మనం కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ హోటల్కి సంబంధించి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు నిర్వాహకులు ప్రస్తుతం అంతా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, విశాఖపట్నంలో ఒక మంచి ప్రాజెక్ట్ని ప్రజలకి అతి తక్కువ కాస్ట్లో వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ కొంత సేద తీరే అవకాశాన్ని మీరు కల్పించారు. దానికి రైల్వే అధికారులు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఇలాంటి క్యాప్సూల్ హోటల్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ ప్రాజెక్ట్ని మీరు ఎక్కడి నుంచి డిజైన్ చేస్తారు? యాక్చువల్గా అయితే రైల్వే వాళ్ళు దీన్ని టెండర్ పిలిచారండి. అంటే ఇలాగా స్లీపింగ్ దాని గురించి అరేంజ్ చేయమని టెండర్ పిలిచారు. దాంట్లో మేము హైయెస్ట్ బిడ్గా వచ్చామండి. హైయెస్ట్ బిడ్కి వచ్చిన తర్వాత మేము వెళ్ళి అలా మొత్తం చెన్నై, బాంబే, యాక్చువల్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఓన్లీ చెన్నై, బాంబేలో ఉన్నాయండి ఇండియాలో. మనకి ఇప్పటివరకు ఇంకెక్కడా లేవు. ఈస్ట్ కోస్ట్ జోన్లో అయితే ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. మేము టెండర్ వచ్చిన తర్వాత చూసామండి, మొత్తం వెళ్ళి ఇండియా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత మాకు నచ్చలే. ఇన్నోవేటివ్గా ఉండాలి, మనం రైల్వేలో బిజినెస్ చేస్తున్నాం, రైల్వేకి తగ్గట్టు ఉండాలి కదా అని ఈ కంపార్ట్మెంట్ లాగా డిజైన్ చేసామండి. ఎన్ని పార్ట్స్ అని, ప్రతి పార్ట్లో కూడా లైట్ ఉంటుందండి, ఛార్జింగ్ పాయింట్, ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఉంటుంది. దీనికి లేడీస్కి వచ్చేప్పటికి సపరేట్ క్యాబిన్లు అండి. ఫ్యామిలీకి ఒక కంపార్ట్మెంట్ ఉంది సపరేట్గా. లేడీస్ 18 మెంబర్స్కి వచ్చి సపరేట్ కంపార్ట్మెంట్ అండి. వాళ్ళకి ఏంటంటే జెంట్స్ అసలు టచ్ అవ్వరండి. వాళ్ళకి వాష్రూమ్స్ కానీ ఫ్రెష్అప్కి కానీ అన్నీ సపరేట్గా ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇది అంతా మీరు చెప్తున్నారు, ఓకే, చూస్తేనే చాలా మంచి ఫెసిలిటీస్గా అనిపిస్తున్నాయి. కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది, అలాగే వైఫై ఫెసిలిటీ ఉంది, లేడీస్ క్యాబిన్స్ వేరే ఉన్నాయి, జెంట్స్ క్యాబిన్స్ వేరే ఉన్నాయి, అలాగే ఫ్యామిలీస్ కోసం సపరేట్ క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు. అది కాస్ట్ ఆఫ్ దీని కింద చూసుకుంటే కనుక వెరీ లెస్ కాస్ట్ అనేది కూడా మీరు కోడ్ చేశారు కాబట్టి అది కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఎంత ఉంది అంటే 75 సింగిల్ బెడ్స్ అండ్ 15 డబుల్ బెడ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు అంటే సామాన్య మానవులకు అందుబాటులో ఉండాలి కదా అని మేము దీన్ని తీసుకొచ్చామండి. అంటే అందరూ రావాలి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వచ్చిన కస్టమర్లు కూడా చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైం వచ్చేప్పటికి మాకు బెడ్ దొరికేది, మీరు ఎంత రీజనబుల్గా పెట్టారు రేటు, నెక్స్ట్ టైం వచ్చి మా బెడ్ దొరికేదే లేదా, ప్రీ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వండి. మనకి ఇప్పటివరకు అయితే ప్రీ బుకింగ్ ఫెసిలిటీ లేదండి. ఇక్కడ వచ్చి డైరెక్ట్ కస్టమర్ వచ్చి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి కస్టమర్లు ఏమంటారు, నెక్స్ట్ మంత్ మేము రిటర్న్ ఇక్కడికి వచ్చేప్పటికి ఉండొద్దో లేదో మాకు ప్రీ బుకింగ్ ఇవ్వమంటున్నారు. అదే ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేస్తున్నారండి. అది అయ్యాక ఇక ఆన్లైన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం దీన్ని. అదొకటి. దీనికి ఏంటంటే ఇది ఈ క్యాప్సూల్ హోటల్లోకి మనకి రావాలంటే రైల్వే స్టేషన్లోనే ఉంది. ఇది కాదు ఏంటంటే ప్లాట్ఫామ్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ నెసిటీ కాదండి. మిగతా రైల్వే స్టేషన్లో ఎక్కడన్నా రిటైర్ రూమ్ తీసుకోవాలన్నా, ఏ రూమ్ తీసుకోవాలన్నా ఏదో టికెట్ మ్యాండేటరీ. కాకపోతే మనకు వచ్చేపాటికి ఇక్కడ మ్యాండేటరీ ఏం లేదండి. ఓన్లీ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఆ విషయాన్ని కనుక మనం పరిశీలించుకుంటే నిజంగానే ఇదొక ట్రైన్ క్యాబిన్ ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు డిజైన్ చేశారంటారు. ఇదంతా బాగానే. కానీ మీరు ఒక విషయం చెప్పారు, ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ లేకపోతే ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ అవసరం లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా దీని మీద ఎక్కువ సెక్యూరిటీ మెజర్స్ చూపించాల్సి ఉంటుంది. ఎందుకనంటే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ స్టే చేస్తే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ మోడ్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళు కొంత నేర నియంత్రణ కోసం కూడా సిటీ పోలీస్ నుంచి కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి వాళ్ళ వివరాలు ఏంటి అనేది మీ దగ్గర ఉండి తీరాల్సిందే. ఎందుకంటే టూరిజం పిల్గ్రిమ్స్ సెంటర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి రకరకాల పీపుల్ వస్తుంటారు. సో ఆ జాగ్రత్తలు మీరు ఎలా తీసుకుంటారు? మేమైతే గవర్నమెంట్ ఐడి కార్డు మ్యాండేటరీ అండి. ఇక్కడ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఓటర్ ఐడి కానీ మ్యాండేటరీ. అవి మేము జిరాక్స్ తీసుకుంటాం, వచ్చిన పర్సన్ని ఫోటో క్యాప్చర్ చేస్తాం. లోపల వచ్చి 16 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, విజిలెన్స్ మొత్తం సర్క్యులేషన్. దానికైతే ప్రాబ్లం లేదండి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే మేము మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే రికార్డ్స్ మా దగ్గర ఉండాలంటున్నారో అవి తీసుకున్న తర్వాత ఇస్తున్నాం. అదొకటి మందు తాగిన వాళ్ళకి, గుట్కాలు వేసుకున్న వాళ్ళకి నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. వాళ్ళు లోపల రావడానికి లేదండి. ఏసీ ఏంటంటే వాళ్ళు వస్తే మొత్తం మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారు. ఇక్కడ ఒక మనిషి వచ్చాడంటే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దాంతో అంటే స్ట్రిక్ట్గా వాళ్ళని అసలు అలౌ చేయట్లేదండి లోపలికి అసలు. సో ఇది ఇట్స్ వెరీ గుడ్. ఎందుకనంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు రకరకాల ప్రజలు విశాఖపట్నంకి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ కదా అని ఇట్లాంటి క్యాబిన్స్ అంటే క్యాప్సూల్ హోటల్స్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ని, స్లీపింగ్ ప్యాడ్స్ని వాళ్ళు చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మిగతా వచ్చే ఎవరైతే వీళ్ళు ఉంటారో విజిటర్స్ వాళ్ళెవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ మోడ్ని అయితే వీళ్ళు అలౌ చేస్తున్నారు. ఎందుకనంటే పూర్తిగా సీసీ కెమెరాస్ వ్యవస్థని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు మరోవైపు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా వీళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే
అంటే వాళ్ళు ముందే ఎట్లా ఉన్నారు ఏంటి అన్నది కంప్లీట్గా వాళ్ళు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి వాళ్ళని అలౌ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. అది కూడా ప్రధానమైన మెజర్గా వీళ్ళు తీసుకున్నారు. సో దాంతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసేదానికి పెట్టారు. ఇక్కడ డబుల్ బెడ్స్ కూడా మనం చూస్తున్నాము. అంటే ఫ్యామిలీ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఏదైనా పనుల మీద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కాసేపు స్టే చేసి వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. లోపల ఒక సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏదైతే ఇక్కడ స్లీపింగ్ ప్యాడ్స్ కానీ వీళ్ళు తీసుకుంటే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది, సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి. లేడీస్ కూడా వస్తున్నారు, మనం చూడొచ్చు. సపరేట్ వాళ్ళకి సపరేట్ టాయిలెట్ క్యాబిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని సెక్యూరిటీ మెజర్స్లోనే ఈ మొత్తం ఈ స్లీపింగ్ ప్యాడ్స్ అన్న కాన్సెప్ట్తో దీన్ని వీళ్ళు తీసుకొచ్చామని చెప్పేసి అని అంటున్నారు. అయితే జపాన్ అట్లాంటి ఇతర దేశాల్లో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాలో వరకు చూసుకుంటే కనుక చెన్నై కానీ లేకపోతే ముంబై కానీ ఇట్లాంటి చోట్ల ఉంటాయన్నారు. అయితే ఇక్కడ వైజాగ్లో ఈసారి ఫస్ట్ టైం దీన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక లాన్ కూడా ఉంది. ఇది ఇక్కడ మనం జస్ట్ విజిటర్స్గా వీళ్ళంతా వచ్చి కూర్చొని కాసేపు 2-3 అవర్స్ ఇక్కడ వాళ్ళు పనులు చేసుకుని వెళ్ళేదానికి స్పెషల్ లాంచ్ కూడా ఏర్పాటు చేశారు. బయో టాయిలెట్స్ ఈకో సిస్టంలో మొత్తం అంతటినీ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైనా మనం జనరల్గా వైజాగ్ మీద పనుల మీద వచ్చినప్పుడు ఆ పనులు చూసుకొని 2-3 అవర్స్ ఇక్కడ మనం టైం స్పెండ్ చేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని, ఎందుకంటే 1 అవర్కి వీళ్ళు కూడా కొంత నామినల్ చార్జ్ తీసుకుంటున్నారు. 3 అవర్స్కి 200 రూపీస్, అలాగే 3 అవర్స్ నుంచి 24 అవర్స్ ఉంటే కనుక జనరల్ అయితే 400 రూపీస్, డబుల్ బెడ్ ఫెసిలిటీ తీసుకుంటే 600 రూపీస్ని ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదంతా నామినల్గా, ఎందుకనంటే రైల్వేస్కి వచ్చే వాళ్ళంతా కూడా వెరీ కామన్ పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మోడర్నైజ్డ్ అండ్ ఈకో సిస్టంలో ఒక ఫెసిలిటీని ఇవ్వాలన్న దీనికోసం వీళ్ళు ఈ ఏర్పాటు అయితే చేశారు. నిజంగానే దీన్ని కూడా అక్కడ ఉన్న అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఎక్కువ మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ నగర ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేదానికి కూడా పోలీస్ సపోర్ట్తో వాళ్ళని పూర్తిగా సెక్యూర్ చేసినాకే లోపలికి అలౌ చేసి ఇక్కడున్న ప్రజలకి ఇక్కడున్న విజిటర్స్కి కూడా సెక్యూరిటీ ఇవ్వడంలో కూడా వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ అయితే తీసుకుంటున్నారు. ఒంటరి ప్రయాణికులకు, కుటుంబానికి లేదా రవాణా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఈ ప్రాజెక్టు వర్క్ చేస్తుంది. ఇక్కడ విజయవంతమైతే మరిన్ని చోట్ల ఈ రకమైన స్లీపింగ్ ప్యాడ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చే ఆలోచనలు నిర్వాహకులు ఉన్నారు. రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ప్రాజెక్ట్స్ రావాలని ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైజాగ్లో ఇలాంటివి ఇంకా రావాలి. ఎందుకనంటే వైజాగ్ అప్కమింగ్లో మంచి గ్రోత్ సిటీగా డెవలప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మోడర్నైజ్డ్ తక్కువ స్పేస్తో ఎక్కువ మందికి షెల్టర్ ఇచ్చే టెక్నాలజీస్తో వచ్చే మోడర్నైజ్డ్ ప్రాజెక్ట్స్ని వెల్కమ్ చెప్పాల్సిందే. బాగుంది కదా ఈ క్యాప్సూల్ హోటల్. వైజాగ్లో ఇలాంటివి మరిన్ని రావాలని ఇక్కడ పబ్లిక్ అయితే మాత్రం కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.